హలో ఫ్రెండ్స్, నేను మీ అమిత్ సుబ్రకర్. ఒక కొత్త మ్యాప్ అయితే క్రియేట్ చేశాను. అదైతే ఇక్కడ ఉంటుంది. మ్యాప్ కూడా అయితే నేనైతే కాపీ చేసుకున్నాను. నేను కామెంట్ సెక్షన్ అయితే నాది లింక్ అయితే పెట్టేస్తాను. ఇదైతే నాది. తర్వాత సెర్చ్ మీద క్లిక్ చేయండి. ఇది వచ్చేసిన మ్యాప్. స్టార్ట్ అయితే చేస్తున్నా. ఎప్పుడైతే స్టార్ట్ చేయడం కుదరదు, చాలామంది కావాలి. ఇప్పుడే చేశాను కాబట్టి చేసిన మ్యాప్ నేను ఎడిట్ చేసి చూపిస్తాను. మీరు చూసినట్టుగా నేను ఎడిట్ చేసినవి ఫస్ట్ ముందుగా నేనైతే పార్క్ అయితే చూపిస్తాను. ఇక్కడైతే ఒక కార్ అయితే పెడతాం అనుకుంటున్నాను. ఇక్కడ వెహికల్స్లో ఉంది, కానీ అయితే పాడైపోయిన వెహికల్స్ అయితే కథలు రాదు. అది మనం ఈజీగా పెట్టచ్చు. అయ్యో ఫ్రెండ్స్, మనమైతే ఆటోమేటిక్గా వచ్చేసాము. కొంచెం అప్పుడప్పుడు ఎడిట్ చేసేటప్పుడు ఇలా అవుతుంది. చూసినట్టయితే ఇక్కడ ఇవన్నీ పెట్టేశాను. కాకపోతే అక్కడ రెండు అయితే వెహికల్ సూపర్ గన్స్. ఒక్క బ్రేక్ కొడితే చాలు ఎంత స్పాట్ పడుతుందో మీకే తెలుస్తుంది. చూసుకోవచ్చు. నెక్స్ట్ నేను తర్వాత వేసిన దాన్ని అయితే ఇక్కడ పైన దాంతో చేశాను. ఇక్కడికి పైకి రావడానికి ఎలా అని మీరు పాడుతుండవచ్చు. కింద ఉంది చూడండి, వచ్చి జస్ట్ ప్లాట్ఫామ్ మ్యాపే చూడండి. ఇక్కడ స్పెషల్ వే అని బోర్డు కూడా పెట్టాను. ఇక్కడ నుంచి అయితే మీరు టెలిపోర్ట్ అయిపోవచ్చు ఇక్కడికి. ఫ్రెండ్స్, నేను చూడడానికి ఇలా అనిపిస్తుంది కదా, అదే ఇప్పుడు పైకి వెళ్ళి చూడండి ఒకసారి. నెక్స్ట్ నేను అప్డేట్ చేసినైతే ఇక్కడ కొత్త బిల్డింగ్ అయితే పెట్టాను. తర్వాత అక్కడ ఒక బిల్డింగ్, నెక్స్ట్ మళ్ళీ అక్కడక్కడ కొన్ని చిన్న బిల్డింగ్స్ అక్కడక్కడ పెట్టాను. నేను నెక్స్ట్ అక్కడ అప్డేట్ చేద్దాం అనుకున్నాను. వీడియోస్లో చూపిస్తాను. ఇదైతే ఫ్యాక్టరీ పైనుంచి లోపల రావడానికి మెట్లు పెట్టా. ఇక్కడ టీమ్స్ ఇక్కడ నుంచి ప్లేసెస్ అయితే ఉంది. నేను నెక్స్ట్ ఫ్రెండ్స్ నేను ఈ ప్లాట్ఫామ్ మ్యాప్ని ఇంకా ఏమేమి యాడ్ చేయాలో చెప్తే యాడ్ చేస్తాను. మీరు యాడ్ చేయమని కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను ఇప్పుడు ఇక్కడికి వెళ్తున్నా. ఇక్కడైతే ఏమీ లేదు, కానీ నాకు ముందు ఐడియా ఏంటంటే ఇక్కడ టెలిపోర్టర్స్ పెడతామని ఒక టెలిపోర్టర్ పెట్టా. పైన అయితే ఒక పెద్దది బిల్డింగ్ కడదామని అనుకుంటున్నాను. చూస్తున్నట్టయితే నేనైతే నేను క్లిక్ చేస్తున్నాను. చివరిలో పైకి వచ్చేసింది. నెక్స్ట్ దీన్ని అయితే నేను ఆల్రెడీ పెద్దగా పెట్టేసాను అనుకోకండి. తర్వాత ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేస్తే ఇలా వచ్చింది. దీని అయితే మనం ఎడిట్ చేయాల్సి వస్తుంది. ఒక యాక్సిస్ని, ఎక్స్ యాక్సిస్ని, జెడ్ యాక్సిస్ని ముఖ్యంగా మొత్తం పెంచేసా. చూసారు?
నెక్స్ట్ ఇక్కడ బిల్డింగ్స్ పెట్టాలి. అచీవ్మెంట్ దగ్గర ఉంటాయి. ఇక్కడ ఏం బిల్డింగ్ వద్దాము ఫ్రెండ్స్? మీరు ఈ బిల్డింగ్స్ అయితే ఇక్కడ చూసి అయితే ఉండరు. అయితే చాలా కొత్త బిల్డింగ్స్. వెళ్ళిపోతుంది. ఎక్కడ పెడతాం? వెళ్ళిపోతుంది. ఇక్కడ పెడుతున్నా. చాలా స్మాల్ బిల్డింగ్స్ పెడుతున్నాను. వదిలికి సరిపోదు. ఒక చిన్నది పెద్దాం అనుకుంటున్నా. అయ్యో ఫ్రెండ్స్, ఇక్కడ ఏమైంది? అయ్యో, మనం చేసిన ఎడిటింగ్ మొత్తం పోయింది. పైన కన్నా వాళ్ళు కింద కన్నా పోవాలి. మళ్ళీ చాలు. సారీ ఫ్రెండ్స్, నేను టైం వేస్ట్ చేస్తున్నాను. పర్వాలేదు, మళ్ళీ చేద్దాం. నెక్స్ట్ లాస్ట్ మినిట్స్లో లాస్ట్లో ఉంటుంది బిల్డింగ్ చూస్తారా? డిఫరెన్స్ ఎంత నాకు అమ్మకాలు కాకపోతే ఇంకెందుకు ఒక మంచి ఐడియా వచ్చింది. బిల్డింగ్ లోపల వస్తే ఎలా ఉంటుంది? టెలిపోర్టర్ యాక్చువల్ పెట్టాలి కదా. ఒక టెలిపోర్టర్ పెట్టా. టెలిపోర్టర్ పెట్టా. చాలా ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్, ఈ టెలిపోర్టర్ మనం దేనికి పెట్టాము? నాకైతే గుర్తు లేదు ఫ్రెండ్స్, మీకు గుర్తుంటే చెప్తారా? అర్థమైంది, దానికి పెట్టాం కదా. పైన బిల్డింగ్ అయిపోయింది. మీరు ఏమైనా చేయాలనుకుంటున్నా కామెంట్ సెక్షన్లో పెట్టండి, పెట్టేస్తాను. ఇంత చేసేస్తాను. ఇప్పుడైతే నాకు టైం లేదు ఫ్రెండ్స్. నేను నెక్స్ట్ వీడియోలో చేద్దాం అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు వరకు ఒకటి చేద్దాము. ఒక స్విమ్మింగ్ పూల్ అయితే కడదాం అనుకుంటున్నాను. తెలుసు దీన్ని అయితే ఉపయోగించు కదా. అయితే నేను చూపెట్టేస్తాను. ఫ్రెండ్స్, వచ్చేసి వీడియో అయితే లార్జ్ బిల్డింగ్ అయితే పెట్టేయచ్చు. పెడదామా? పెట్టేస్తాను. అయితే రేటింగ్ పెట్టేద్దాం. అత్యంత లార్జ్ బిల్డింగ్ పెడతాము. పైకి వెళ్ళాలి. పెట్టేసి దీనిపైన ఒక టెలిపోర్టర్ పెడుతున్నాను ఫ్రెండ్స్.
అంటే ఇక్కడ నుంచి మనం ఇక్కడ వెళ్తున్నాం. స్విమ్మింగ్ పూల్ పక్కనే పెడుతున్నాను. సరే ఫ్రెండ్స్, లైక్ చేసి వాటి వీడియో. బాయ్ బాయ్.